నమస్తే. కుమ్మెర జాతరలో జరిగినటువంటి సంఘటన రాష్ట్రవ్యాప్త ఉద్యమం అయింది. ఇది చూస్తూ ఉంటే దేశవ్యాప్త ఉద్యమం కూడా అయ్యేటట్లు కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు కనిపిస్తుందంటే పోలీసుల నిర్లక్ష్యం, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనుకోండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోండి, వీళ్ళు చేసే ఈ నిర్లక్ష్యానికి దేశవ్యాప్త ఉద్యమం అయ్యేటట్లు కూడా కనిపిస్తూ ఉంది. ఏంది సంఘటన జరిగి దాదాపు వారం పైన అయిపోయింది, ఎక్కువైంది. ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేసింది లేదు. ఏమనంటే ఒక ముగ్గురిని వేసినామని చెప్తా ఉన్నారు. ఎవరే అలా ముఖాలు చూపించండి ప్రెస్ మీట్ అంటే పెడతలేరు. అయితే ఒక ప్రెస్ నోట్ మాత్రం విడుదల చేసిండు. ఎవరు? ఎస్పీ. ఆ ప్రెస్ నోట్ ఏందో ఒకసారి చదివిన తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది, సంచలనమైన వీడియో. అదేందో తెలుసా? డిఎస్పీ ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ నాగర్ కర్నూల్లో ఆ సంఘటన జరిగినప్పుడు ఆడ పాపనే లేదు అంటున్నాడు. ఆ కుమ్మేర్ల ఆ సంఘటన కొట్టినప్పుడు ఆ పాప లేదు, మౌనిక లేదు అంటున్నాడు, ఆ పసిపాప లేదంటున్నాడు. కానీ ఉంది, ఆ వీడియో వచ్చింది. ఇది నేను ఒక్క 1 మినిట్లా 1.5 మినిట్ల చదివిన తర్వాత ఆ వీడియోకి వెళ్దాం తొందరగా. రైట్. పత్రికా ప్రకటన తేదీ 23 తారీఖు విడుదలైంది. నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయం, నాగర్ కర్నూలు మండలం కుమ్మేర గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి దేవాలయం జాతర సందర్భంగా 18 తారీఖు ఇది జరిగిన సంఘటనలపై నమోదైన కేసులు, శిశు మృతి దర్యాప్తు విషయమై జిల్లా పోలీస్ శాఖ క్రింది వివరాలను వెల్లడించిందంట. ఒకసారి చదువుదాం స్పీడ్గా. 18 తారీఖు 2వ నెల 2026 రాత్రి సుమారు 8:30కు కుమ్మెర గ్రామానికి చెందిన ఉంద్యాల శ్రీనివాసరెడ్డి, 42 ఏళ్ళు ఉన్నాయి ఆయనకు, ఆలయ క్యూ నిర్వహణలో ఉండగా చిలికేశ్వరం చంద్రకళ, చాకలి కర్రెమ్మ మరియు బౌరమ్మ క్యూ దాటేందుకు ప్రయత్నించారని ప్రశ్నించగా అవమానకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. అనంతరం చిలికేశ్వరం గణేష్ శ్రీనివాసరెడ్డిపై దూషణలతో కూడిన ఆడియో క్లిప్ గ్రామ వాట్సాప్ గ్రూప్లో ప్రచారం అయినట్లు పేర్కొన్నారు. ఇది ఎవరు? ఈ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా. తర్వాత గణేష్ను ప్రశ్నించిన సమయంలో రాయితో దాడి చేసి తలకు గాయపరిచినట్లు గణేష్తో పాటు అతని బంధువులు ఆశీర్వాదం, కీర్తి కలిసి శ్రీనివాసరెడ్డి మరియు మధ్యవర్తి సంఘం విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి చేసినట్లు ఆరోపణల మేరకు ఇక వాళ్ళు ఈ సెక్షన్ల కింద నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సెక్షన్లో. తర్వాత అదే రోజు రాత్రి సుమారు 9:30 చిలికేశ్వరం గణేష్, శ్రీనివాసరెడ్డి మరియు మరికొంతమంది అంటే ఎవరంటే వాళ్ళు శ్రీను, ఎస్ మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి, నరేష్ తమ కుటుంబ సభ్యులపై దాడి చేసి దూషించారని ఫిర్యాదు చేశారు. ఎవరు? ఈ గణేష్ ఫిర్యాదు చేసిండు, మా కుటుంబ సభ్యులపై వీళ్ళంతా దాడి చేసిండ్రని గణేష్ కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొదట జనరల్ డైరీలో నాన్ కాగ్నిజబుల్గా నమోదు చేసి కోర్టు అనుమతి తీసుకున్న అనంతరం ఈ సెక్షన్ల కింద నమోదు చేసిరట. అంటే వీళ్ళకేమో కోర్టు అనుమతితోటి నమోదు చేయాలి, వాళ్ళదేమో డైరెక్ట్ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తమాషా చూడు. శిశు మృతి 21 తారీఖు ఉదయం 6 గంటలకు చిలికేశ్వరం మౌనిక అంటే గణేష్ భార్య తమ 2 నెలల పాప స్పందించకుండా ఉండడంతో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిండ్రు. 194 BNSS కింద కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం ఒపీనియన్ ప్రకారం శరీరంపై ఎటువంటి బాహ్య లేదా అంతర్గత యాంటీమార్టం గాయాలు కనిపించలేదు. తుది మరణ కారణం FSL హిస్టోపాథాలజీ నివేదిక అనంతరం వెల్లడించబడుతుంది అనేది. ఇదంతా 23 తారీఖు ప్రెస్ మీట్. ఇది అదనపు ఆరోపణలు, కొత్త కేసు నమోదు. ఇవన్నీ 22 తారీఖు మౌనిక అదనపు ప్రకటనలో 18 తారీఖు ఘటన సమయంలో శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి తదితరులు గణేష్ను ఒక గదిలో బంధించి ఇనుప రాడ్లు, ఆ కొబ్బరికాయలతో ఆ వీడియో ఉంది, ఇప్పుడు నేను ప్లే చేస్తా. ఇదంతా మళ్ళీ వాళ్ళు ఫిర్యాదు చేశారు. వాళ్ళ పాప చనిపోయినాక మళ్ళీ కొత్తగా ఫిర్యాదు చేశారు. ఎవరు? మౌనిక, గణేష్. ఇంకా అరెస్టు పరారిలో ఉన్న నిందితులు ఎవరెవరంటే చెప్తా చూడు. A1గా శ్రీనివాసరెడ్డి, A2గా మధుసూదన్ రెడ్డి. ఈ మధుసూదన్ రెడ్డి ఆ పాపను తన్నిన వ్యక్తి. ఈ తర్వాత ఈ శ్రీనివాసరెడ్డి ఎవడంటే విపరీతంగా గణేష్ను కొట్టినోడు. రైట్. శ్రీకాంత్ రెడ్డి వీళ్ళను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి హాజరుపరచగా న్యాయ హిరాసత్కు పంపించారట. ఇక మిగతా నిందితులు ఎవరంటే A4గా విష్ణువర్ధన్ రెడ్డి, కన్నిరెడ్డి, కటికే నరేష్ అంట, తుకారం రెడ్డి, సతీష్ రెడ్డి, మాధవ్ రెడ్డి పరారిలో ఉన్నారు. వీరిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్ట. ఇక కుల వివరాలు ఇవన్నీ చూస్తే ఇంకా వీళ్ళు ఇంకా కుల వివరాలు మనం చూసినాంలే, కానీ ఒక్క నిమిషం ఆ వీడియో ఎక్కడ మీకు చూపిస్తాను. ఇది అసలు కథ. ఇది ప్రెస్ మీట్ పెట్టింది. అయితే డిఎస్పీ ఉన్నాడు కదా, ఆయన పేరేందో నాకు గుర్తొస్తలేదు, మర్చిపోయినా. రైట్. డిఎస్పీ ఉన్నాడు కదా, పదే ఏమంటున్నాడంటే
ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆ పాప లేదంటాడు. నేను స్టార్టింగ్ చెప్పినా కదా, ఆ ఇన్సిడెంట్లో పాప లేదన్నాడు. అయితే లేటెస్ట్ వీడియో వచ్చింది, ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఈ వీడియో చూసినాక నేను ఒక 2-3 మినిట్స్లో కంప్లీట్ చేస్తా, చూడండి. 18వ తారీఖు ఇది 7-8 ఆ గంటల ప్రాంతంలో. మీకు ఆ పాప లేదు కదా, పాప ఉంది, మీకు చూపిస్తా. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. ఒక నిమిషం. జరగా బాబు, జరగా. ఇదిగో మఫ్లర్ కట్టుకొని ఇక్కడ ఉంచాడు. మఫ్లర్ తలకు బాలింత కదా, 2 నెలల బాలింత కాబట్టి మఫ్లర్ కట్టుకున్నది. ఇగో ఈడ చిన్న పసిపాప ఉంది చూడండి. చూద్దాం, వీడియో క్లియర్గా చూద్దాం. చూసే మాట్లాడితే బెటర్ కదా. రైట్, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీరు ఇక్కడ జూమ్ చేస్తాడు చూడండి. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు క్లియర్. రైట్, ఇదిగో ఇక్కడ చూడండి. ఇక ఇక్కడ ఉంది కదా, చూశారు కదా. రైట్, ఇంకా ముందుకు వెళ్తాం ఇంకా స్పీడ్గా. ఇది లాకేసిండ్రు, మొత్తం లాకేసిండ్రు. ఇగో కీర్తి ఇక్కడ కనిపించింది చూడు ఇప్పటిదాకా. కీర్తి అంటే గణేష్ వాళ్ళ అక్క. పోలీసులు 2 ఉన్నారు. డిఎస్పీ ఏమన్నాడు తెలుసా, ఒక్కడే పోలీసు ఉన్నాడు అక్కడ, కానీ 2 ఉన్నారు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడంట. ఇగో కీర్తి ఏడుస్తుంది, మా తమ్మును వదిలేయండి అని కీర్తి, గణేష్ వాళ్ళ అక్క ఏడుస్తుంది. ఇగో ఈమెనే ఆమె. ఈడ ఉన్నాడా, కూర్చున్నాడు. ఈయననే శ్రీనివాసరెడ్డి. ఈయనతోటే వచ్చింది పంచాయతీ అంతా. ఈయన ఏమంటాడు, ముందుకు పోదాం. ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు చూడు, విపరీతంగా కొట్టి అక్కడ కూర్చున్నాడు ఈయన. తుకారం రెడ్డి, కంకనాల తుకారం రెడ్డి సర్పంచ్ సమక్షంలోనే దాడి జరిగింది, కొట్టిండ్రు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇదిగో తుకారం రెడ్డి సర్పంచ్. ఇక్కడ తల్లి ఉంది, గణేష్ తల్లి. ఇప్పుడు ఈ శ్రీనివాసరెడ్డి అనేటోడు వస్తాడు చూడు. ఏమంటాడంటే, నేను చూసుకుంటా, వదిలేయండి, నేను చూసుకుంటా గణేష్ సంగతి అంటున్నాడు. ఇదిగో ఏమంటున్నాడు తెలుసా, ఆ లోపల ఉన్న వాళ్ళంతా బయటికి వెళ్ళండి అంటున్నాడు. లోపల ఉన్న వాళ్ళంతా బయటికి వెళ్ళండి, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి అంటున్నాడు గణేష్ను. ఎవరు, ఈ శ్రీనివాసరెడ్డి. ఇంత మదం ఎందుకంటే నాకు అర్థం కాదు. ఒక్కని చేసి అంతమంది దాడి చేస్తే ఎక్కడ పోవాలండి? ఇది వీడియో, ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో ఇది. ఇంక మాట్లాడతాం. రైట్, ఇంక అయిపోయింది. ఇంక వీడియో చూసేసినాం కదా. ఇప్పుడు డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి నిందితులను అరెస్టు చేసిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రెస్ మీట్ ముందు నిలబెట్టాలి. ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ మధ్యకాలంలో ఐబొమ్మ రవిని పట్టుకోవడానికి, ఫిర్యాదు చేయడానికి సినీ ఏషకాలంతో వచ్చారు కదా, సజ్జనార్ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిండు కదా. అదే తరహా, అదే మాదిరి డిఎస్పీ లేకపోతే ఎస్పీ కానీ నాగర్ కర్నూల్
వాళ్ళు కూడా ఏం చేయాలంటే బాధితులను పక్కన పెట్టుకొని ఇక్కడ ఇద్దరిని కూసబెట్టుకొని వెనుక నిందితులను పెట్టి చూపించే దమ్ముందా ఉందా? నేను అందుకే అంటున్నా, చట్టాలు అందరికీ సమానం కాదు, కొందరికి చుట్టాలు అనేది గదే. అంటే సినిమా ఏషకాలకేమో ఒక న్యాయం, ఇప్పుడు గణేష్ బాధితులకేమో ఒక న్యాయమా? ఇప్పుడు వీడియో వచ్చింది కదా, పదే పదే ఏమంటున్నాడు డిఎస్పీ, ఆ సంఘటన లేదంటున్నాడు కదా, పాప లేదు మౌనిక లేదని ఉన్నారు కదా, మరి మఫ్లర్ కట్టుకొని ఆమె బిడ్డను ఎత్తుకొని ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్లీ ఏం చేయాలంటే సాయంత్రం వరకు మీ ఎస్పీ పెడతారా నువ్వు పెడతావా పెట్టి ఆ గణేష్ను బాధితులు ఎవరైతే ఉన్నారో మౌనికను కీర్తిని చంద్రకళను ఇక్కడైతే కూసబెట్టుకొని నిందితులను వెనుక ప్రవేశపెట్టాలి. అది చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఏంది తమాషా? కాకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ఇది? అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీతో వాళ్ళ నిర్లక్ష్యం కాదా? అక్కడ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ వచ్చి ఇందిరామ్మాయిలు ఇస్తాం అంటాడు. వాళ్ళు ఇందిరామ్మాయిలు అంటే ఇదంతా కొట్టవచ్చు సంపోచ్చు ఏదైనా కానీ ఇందిరామ్మాయిలు ఇస్తారంట. ఇదే చిత్తశుద్ధి మీకు? ఇప్పుడు నిజంగా మీకు దమ్ముంటే డిఎస్పీ గారు ఇమ్మీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టండి, బాధితులను పక్కన కూసబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టండి. ఇంత వీడియో వచ్చింది కదా, ఇంకేం కావాలో మీకు? దర్యాప్తు ఆధారాలు వచ్చింది కదా. నిజంగా మీకు దమ్ముంటే, నిజంగా మీరు చట్టాలను నిజంగా గౌరవిస్తే, నిజంగా మీరు ఎవరికి తొత్తులుగా మారకుండా మీరు మీ డ్యూటీ చేస్తే ప్రెస్ మీట్ పెట్టండి. అప్పుడు న్యాయం చేసినట్టు. ప్రూఫ్ ఉంది కదా, ప్రూఫ్ పెట్టుకునే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఇప్పటి వరకు జరిగిన ఉద్యమం ఒకటి, ఇక నుంచి జరిగే ఉద్యమం ఒకటి అవుతుంది చూడాలి. ఈ దేశవ్యాప్త ఉద్యమం కూడా అవుతుంది. ఆశ్చర్యం కూడా లేదు దానిలో. ఎందుకంటే ఈ వీడియో వచ్చింది, ఆ అమ్మాయి పాపను నిలబడి పాపను 2 చేతులు పెట్టుకొని ఉంది. ఇమ్మీడియట్లీ బాధితులను పక్కన కూసబెట్టుకొని వాళ్ళకు 4-5 కుర్చీలు వేసి ప్రెస్ మీట్ పెట్టి నిందితులు అరెస్ట్ చేయండి. వదిలే ప్రసక్తి లేదు, వదిలేరు కూడా. ఇంకా ఏమవుతుందంటే నాగర్ కర్నూలు కాదు కదా, ఇంకా రాష్ట్రం మొత్తం అట్టుడికే పరిస్థితి కంపల్సరీ వస్తుంది. ఇంకా ఇప్పుడు డిఎస్పీ తలకాయ పెట్టుకుంటారో చూడాలి. ఇది అసలైన వీడియో బయటకు వచ్చింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.